చదువుకున్న యువత, రిటైర్ అయిన ఉద్యోగులతో పాటు గ్రామీణ ప్రజలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి బలవుతున్నారని అనంతపురం ఎస్పీ జగదీష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్, గేమింగ్ యాప్లను నిషేధిస్తూ తీసుకొస్తున్న చట్టంతో కొంతమేరకు సైబర్ నేరాలు అరికట్టే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలకు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ కారణమవుతున్నాయంటున్న అనంతపురం ఎస్పీ జగదీష్ తో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కొంతమంది యువతను బలి తీసుకుంటున్నటువంటి బెట్టింగ్ యాప్, అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ నిషేధిస్తూ ఇటీవలే పార్లమెంటు 2 ఉపసభల్లో కూడా బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిన్న పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్స్, అదేవిధంగా ఈ సోషల్ ఏదైతే ఈ క్రైమ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ గేమింగ్స్ కానీ బెట్టింగ్స్ కానీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా, దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుందని మన దగ్గర ఎస్పీ జగదీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే చూస్తున్నాం సమాజంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, గేమింగ్ యాప్స్ ద్వారా యువత ఏ రకంగా పెడుదోరపడుతున్నారు, ఎలాంటి కుటుంబాలు ఏ రకంగా నాశనం అయిపోతున్నాయి, దీని ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇది నిషేధిస్తే కొంత ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. పార్లమెంట్లో ఈ బిల్ మూవ్ చేయడం అనేది చాలా గుడ్ స్టెప్ అని చెప్పొచ్చు. సో తద్వారా మాకు ఉన్నటువంటి ఎస్పెషలీ ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి చైనీస్ యాప్స్ ఉండొచ్చు, గేమింగ్ యాప్స్ ఏమి ఉన్నాయి, సో ఇదన్నిటికీ కూడా ఒక బ్రేక్ అనేది అయితే ఖచ్చితంగా పడుతుంది. సో బట్ అట్ ద సేమ్ టైం అదర్ మెథడ్స్లో కూడా మళ్ళీ యాప్స్ అనేది అవైలబుల్ ఉండొచ్చు. అండ్ ఇండియాలో ఉన్నటువంటి యాప్స్ని కూడా చాలా వరకు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో పబ్లిక్ ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే టైం కిల్ చేయడానికి ఎనీ టైం 24 hours మొబైల్ ఫోన్లో ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. సో యూత్ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే కాకుండా ఒక్కసారి ఆ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో కొద్దిగా 50 రూపాయలు 100 రూపాయలు అలా స్టార్ట్ చేసింది, వేలల్లో పెట్టడము. అండ్ ఈవెన్ ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఈవెన్ అప్పు చేసి పెట్టి దీని ద్వారా డిస్ట్రెస్కి గురవ్వడం కూడా ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ బ్యాక్గ్రౌండ్లో చూసినప్పుడు మనకు ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్. అండ్ ఫర్దర్గా దీనివల్ల చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెన్సెస్కి బ్రేక్ పడుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా యువత చూసుకుంటే పెద్ద లక్షలు బెట్టింగ్ యాప్స్ పెట్టి సూసైడ్ నోట్లో రాసి చనిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా అంటే సమాజంలో ఇప్పుడు ఎట్లా ఉందంటే యూత్ మీద కానీ ముఖ్యంగా పిల్లలు కూడా గేమింగ్ యాప్స్లో ఎప్పుడు మునిగి తెలుతున్నారు. ఈ పరిణామాలు ఎట్లా ఉన్నాయి, అసలు సమాజంలో ఎట్లా ఇంపాక్ట్? మనమంతా పిల్లలు ఉన్నప్పుడు యూజువలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బయట ఉండేవాళ్ళము, బయట ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. సో ఎప్పుడు చూసినా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మోస్ట్లీ దే ఆర్ రెస్ట్రిక్టింగ్ దెమ్సెల్వ్స్ టు హౌస్, మొబైల్ ఫోన్స్ చూడడము, టీవీ చూడడము, దీనికి రిస్ట్రిక్ట్ అవుతున్నారు. సో దీని ఇంపాక్టే మనం ఎలాగా బిహేవ్ చేస్తుంటే మా పిల్లలు ఇంట్లో కూడా వాళ్ళు కూడా అట్లాగే బిహేవ్ చేస్తున్నారు. సో ఇది మెయిన్ ఇంపాక్ట్. ఆ సెల్ ఫోన్ అడిక్షన్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం అయి ఉంది. సో దీంట్లో మీరు చెప్పినట్టే డబ్బు లేనివాడు కూడా అప్పు చేసి మరీ యాప్స్లో ఇన్వెస్ట్ చేసి, బెట్టింగ్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు కోల్పోతున్నారు. దీనికి ఒక్కటి మన తరపు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు సైబర్ సురక్ష ప్రోగ్రామ్ భాగంగా మనం దీంట్లో అక్రాస్ ద డిస్ట్రిక్ట్ డిఫరెంట్ మోడ్స్ ద్వారా మనము అవేర్నెస్ కలిగించడం జరిగింది. డిజిటల్ వ్యాన్స్, ఆటోస్, పోస్టర్స్, ఇవన్నీ ద్వారా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని డిస్ట్రిక్ట్ వైడ్ మొత్తం 1 month కంప్లీట్గా చేశాము. అవేర్నెస్ ఒకటే మాత్రమే కాకుండా పబ్లిక్ తరపు నుంచి కూడా దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషలైజేషన్ అని అంటాము. ఇంట్లో అమ్మ నాన్న, లేదంటే ఫ్రెండ్స్, లేదంటే స్కూల్లో టీచర్స్, సో వీళ్ళందరి రోల్ కూడా ఉంది. సో దీంట్లో మనము వెళ్ళకూడదు, ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అలాగే చేసినప్పుడే మనకు టోటల్గా రిజల్ట్స్ వస్తాయి. సో ఈ మధ్య మనం చూసాం కాంబోడియా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడో నుంచో వాళ్ళు రన్ చేస్తున్నట్టే కాంబోడియాలు తీసుకున్నారు. సో ముఖ్యంగా అంటే ఇట్లాంటి దాంట్లో ఎట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, సఫరర్స్ ఎట్లా ఉన్నారు సార్, బాధితులే ఎలాంటి వాళ్ళు బాధితులే? సైబర్ క్రైమ్లో మనం చూసినప్పుడు మేజర్ కేసెస్లో, అంటే మేజర్ అంటే more than 1 crore ఇట్లాగా, లేదంటే 50-60 lakhs ప్లస్ డబ్బు పోయినవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వాళ్ళే వాలంటరీగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్కి షేర్ మార్కెట్ అని ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని రోజులు వాళ్ళకి నమ్మకం కలిగించడానికి రిటర్న్స్ చూపిస్తారు. బట్ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి విత్డ్రా ఆప్షన్ లేకపోయేసరికి వాళ్ళు వచ్చి మాకు రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగిన రాయదుర్గం కేసులో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేదంటే ఏదో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్, బట్ ఆ మొమెంట్లో డబ్బు ఎక్కువ వస్తుంది అనే ఆశతోనో లేదంటే విల్లింగ్తోనే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు. వెరీ ఫ్యూ కేసెస్లో మాకు నెగ్లిజెన్స్, లేదంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, లేదంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇరుక్కొని కేసెస్ మనం చూస్తున్నాం. అవి కూడా ఉన్న సిచ్యువేషన్స్లో కూడా చాలా మైనర్ అమౌంట్స్లో జరుగుతుంది.
సో అంటే ఈ బిల్లు చట్టం అయితే దాదాపు ఇవన్నీ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంటుంది, అంటే యువత కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఎలా ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ ఆన్లైన్ గేమింగ్ ఖచ్చితంగా రెగ్యులేట్ అవుతుందని అనుకుంటున్నాం. అంటే ముఖ్యంగా సార్ ఈ పల్లెల్లో కూడా చూస్తున్నాం, పల్లె ప్రజలు కూడా మీరు అంటారు రాయదుర్గం ఇలాంటి చోట్ల నుంచి కూడా దీంట్లో ఈ ఉచ్చులు ఇరుక్కుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, గ్రామాల్లో పనులు చేసుకునే ఒకటి కూలీలు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారు. సో ఇట్లాంటి వాటిని అంటే మన పోలీస్ తరఫున ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కానీ వాళ్ళకి అవేర్నెస్ ఏ రకంగా జరుగుతుంది? ఆల్రెడీ చెప్పినట్టు ఈ సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత అనే ఒక ప్రోగ్రామ్ మనం చేయడం జరిగింది. దాని భాగంగా విలేజ్కి కూడా ఇప్పటికీ కూడా మాది 1 వెహికల్ కంటిన్యూస్గా అదే పని మీద ఈవెన్ విలేజెస్ అన్నీ కూడా కవర్ చేస్తూ ప్రతి మండలానికి కూడా ఇన్ని రోజులని కేటాయించి సో ప్రతి ఊరు కూడా మనం రీచ్ అవుతున్నాం. అది మాత్రమే కాకుండా మహిళా పోలీసుల ద్వారా కూడా ఒక సిమ్యులేటర్స్ రెడీ చేసాము. ఏ కైండ్ ఆఫ్ యాప్స్ ఎలాగా ఉంటాయి, ఒక బెట్టింగ్ యాప్ అంటే ఎట్లాగా ఉంటుంది, దాని ద్వారా వీళ్ళకి ఎలాగ డబ్బు పోతాయి, లేదా ఒక డిజిటల్ అరెస్ట్ అంటే వాళ్ళకి ఎలాగ వస్తుంది, సో కాల్ ఎలాగ వస్తుంది, దాంట్లో వాళ్ళు ఎలాగ మాట్లాడతారు, మన రెస్పాన్స్ ఎలాగ ఉండాలి, మనం ఎలాగ జాగ్రత్త పడాలి, మాకు తెలియకుండా వాళ్ళు ఎలాగ మా వీడియోస్ని రికార్డ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా విలేజ్ లెవెల్కి కూడా మనం రీచ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది క్రైమ్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది సార్, ఏదన్నా ఈ క్రిమినల్ యాక్టివిటీస్ వీటికి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉందంటారా యూత్ కానీ దీనికి అలవాటు ఉంది? 100% మనం చాలా కేసెస్లో చూస్తూ ఉంటాము. ఈ కొంతమంది 2 వీలర్స్ అన్ని దొంగతనం చేస్తూ ఉంటారు. ఎందుకు అని అడిగినప్పుడు వాళ్ళకి చేస్తున్న ఉద్యోగంతో ఆ డబ్బు సరిపోక అప్పుడు 2 వీలర్ చిన్న దొంగతనాలకి పాల్పడడం, ఇట్లాంటి కేసెస్ కూడా మనం చూస్తున్నాం. సో డెఫినెట్లీ క్రైమ్ మీద కూడా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ పార్లమెంట్ ప్రవేశపెట్టిన బిల్ ఏదైతే ఉందో ఇది వస్తే కొంత ఈ ఆన్లైన్ గేమింగ్ కానీ బెట్టింగ్ కానీ పూర్తిగా లేకుండా పోతే కొంత యువత పెడదారి పట్టే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇప్పటికే పోలీసులు పలు రకాల చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఈ బిల్లు నిజంగానే పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా తక్షణమే కొంత యువతకి సన్మార్గంలో నడిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యువత పెడదారి పట్టకుండా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి ఎస్పీ జగదీష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM TV, అనంతపురం నుంచి.